టాటా ఎలక్ట్రిక్ స్కూటర్స్ పైన వర్క్ చేయడం స్టార్ట్ చేసింది. 3.5 కిలోవాట్ బ్యాటరీతో 200 కిలోమీటర్స్ రేంజ్ ఇచ్చే స్కూటీని టాటా లాంచ్ చేయబోతుంది. అంటే మనం ఒక్క ఫుల్ ఛార్జ్ లో 200 కిలోమీటర్స్ వరకు ట్రావెల్ చేయవచ్చు. దీని ప్రైస్ అయితే 1 lakh నుండి 1.2 lakh మధ్యలో ఉండొచ్చు. ఇదైతే రూమర్ మాత్రమే. ఒకసారి స్కూటీ లాంచ్ అయితే లాంచ్ ఈవెంట్ లో దీని ప్రైస్ అయితే మనకు తెలిసిపోతుంది. ఇక్కడ మనం వేరే కంపెనీస్ తో కంపేర్ చేస్తే ఓలా, చేతక్, ఓలాలో చాలా వేరియంట్స్ ఉన్నాయి. లైక్ ఓలా S1 Pro. ఓలాలో 2 నుండి 4 కిలోవాట్ బ్యాటరీ అండ్ 170 నుండి 240 కిలోమీటర్స్ వరకు రేంజ్ ఇచ్చే స్కూటీస్ అయితే ఉన్నాయి. అండ్ రేంజ్ ని కంపేర్ చేస్తే టాటాలో కూడా సిమిలర్ 200 కిలోమీటర్స్ వరకు రేంజ్ ఇస్తుంది. బట్ వేరే కంపెనీస్ లైక్ చేతక్ తో కంపేర్ చేస్తే ఇందులో 3.5 కిలోవాట్ బ్యాటరీ ఉంటుంది, కానీ రేంజ్ వచ్చేసి 150 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. దీన్ని మనం టాటాతో కంపేర్ చేస్తే రేంజ్ లో ఇది బిగ్ డిఫరెన్స్ అనే చెప్పాలి. ఇక్కడ మనం ప్రైస్ ని కంపేర్ చేస్తే ఏ స్కూటీ అయినా 1 lakh నుండి 1.5 lakh మధ్యలోనే ఉంది. అండ్ టాటా ప్రైస్ కూడా సేమ్ ఉండొచ్చు. ఇక్కడ వేరే కంపెనీ బ్యాటరీస్ తో కంపేర్ చేస్తే టాటా బ్యాటరీ అనేది కొంచెం ఎక్కువ నడుస్తుంది, ఎందుకంటే వీళ్ళు ఇందులో ఒక టెక్నాలజీని యూజ్ చేశారు. ఆ టెక్నాలజీ ఏంటంటే రీజనరేటివ్ బ్రేకింగ్. రీజనరేటివ్ బ్రేకింగ్ ఏంటంటే మనం బ్రేక్ వేసినప్పుడు లాస్ అయిన ఎనర్జీ ఏదైతే ఉందో అది రీజనరేట్ అవుతుంది బ్యాటరీని ఛార్జ్ చేయడానికి.